ఈ స్థలంలో కూర్చుని ఉన్నాం. ఎందుకంటే ప్రభు మీరు మమ్మలను ఒక కుటుంబంగా చేశారు. అందుని బట్టి కూడా వందనములు. और प्रभु परिवार की नाय प्रभु हम आपके पास बैठे और आपका वचन पढ़ा है और इस समय में प्रभु जो हमारी आवश्यकता है और हमें जो जरूरत है वो वचन आप हमें बताइए। ప్రభా యొక్క సమయంలో కుటుంబ ప్రార్థన నిమిత్తం మేము ఈ సన్నిధికి వచ్చి ఉంటుండగా చదవబడినటువంటి వాక్యము మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మా యొక్క ఆత్మీయ జీవితంలో మీరు ఏదైతే తండ్రి మాకు అనుగ్రహించాలని ఉద్దేశం కలిగి ఉంటున్నారో సంపూర్ణంగా మాకు అనుగ్రహించి మీ మాటల ద్వారా బలపరచమని ప్రార్థిస్తున్నాం. जो वचन हमने पढ़ा है उसकी समझ हमें दीजिए। आने वाले समय में प्रभु जो हमें इस वचन के द्वारा काम करना है उसका हमें अगुवाई करे। ప్రభా చదవబడినటువంటి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ఈ యొక్క వాక్యము ద్వారా తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపును కూడా కోరుకొనొచ్చు ముందున్నటువంటి పరిచర్య కొరకై మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. और इसी रीति से हमारा पारिवारिक प्रभु समय बहुत अद्भुत और आशीषमय बनाइए और अपनी हाजिरी का अनुभव लीजिए। ప్రభా యొక్క కుటుంబ ప్రార్థన సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని కోరుకుంటున్నాం. इस प्रार्थना को प्रभु यीशु मसीह के नाम से आपके पास आते हैं, सुनिए और ग्रहण कीजिए। ఈ యొక్క ప్రార్థన వినపములు మీ సన్నిధికి తీసుకుని వచ్చుట్టుగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి వినిపించి మాకు సహాయం చేయమని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. आमीन। इधर ये जो आयत हमने पढ़ी है उसमें हम एक शब्द सुसमाचार, ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్యములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సువార్త. तो प्रभु का ये हमारे लिए बोझ है कि हम प्रभु की जो सुसमाचार, जो अच्छी बात, सुसमाचार मीन्स अच्छी बात, सच्ची बात और सही बात। సువార్త అంటే మంచి మాట, నిజమైనటువంటి మాట, వాస్తవమైనటువంటి మాట అని తెలియజేయబడుతుంది. हमने तो उसका अनुभव किया। అయితే మనమైతే సువార్త మరి అనుభవించాం, సువార్త యొక్క ఆశీర్వాదంలో అనుభవించాం. और वो अनुभव के द्वारा हम ये कितना आनंद पाया है और ये कैसा अद्भुत जीवन, एक नया जीवन हमें मिला है और उसका आनंद हमारे पास है, वो हमें दूसरों को देना है। वो सुसमाचार है। ఈ యొక్క సువార్త ఆశీర్వాదం మనం అనుభవించాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మౌనంగా ఉండకూడదు. మనం కూడా ఈ యొక్క ఆనందాన్ని ఇతరులకు ప్రచురం చేయాలా, దేవుని యొక్క ప్రేమను తెలియచేయాలని ఏదైతే దేవుని నుంచి పొందుకొని అనుభవిస్తూ ఉంటున్నావో దానిని ఇతరులకు తెలియజేసి వారిని కూడా ప్రభు ప్రేమలోనికి నడిపించాలి. तो ये सुसमाचार के लिए इधर क्या लिखा है 12वीं आयत में, और सुसमाचार सुनाने को त्रोआस आया और प्रभु ने मेरे लिए एक द्वार खोला। కాబట్టి 12వ వచనం రాయబడింది, సువార్త ప్రకటించుటకు త్రోయకు వచ్చి ఉన్నాడు. తర్వాత ప్రభువు మరి అక్కడ మంచి సమయమును వారికి అనుగ్రహించారు. इधर हम देखते हैं ये पौलुस त्रोआस आया। కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు త్రోయకు వచ్చాడు సువార్త ప్రకటించడానికి. प्रभु को लोगों के बीच में वो आया, दूसरे पास नहीं गया। కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారి మధ్యలోనికి పౌలు వచ్చాడు, ఇతరుల దగ్గరికి వెళ్ళలేదు. जब हम प्रभु के लोगों के साथ रहते हैं, प्रभु के लोगों के साथ रहते हैं, तभी प्रभु हमारे लिए कुछ काम करता है। ఎప్పుడైతే మనం దేవుని ప్రజలతో కలిసి ఉంటామో, దేవుని ప్రజల మధ్యలో ఉంటామో అప్పుడే దేవుడు మనను పరిచర్య నిమిత్తమై వాడుకుంటాడు. इसीलिए इधर लिखा है कि द्वार खोला। కాబట్టి ఇక్కడ ద్వారము తెరవబడింది, మంచి సమయము ప్రాప్తించింది అని తెలుగులో రాయబడింది. कौन सा द्वार है? ये सुसमाचार का द्वार। కాబట్టి సువార్త కొరకై ద్వారము తెరవబడింది. हमारे लिए भी प्रभु ने, आज हम इधर आए हैं, प्रभु ने हमारे लिए द्वार खोला है इस सुसमाचार का, जो सुसमाचार के द्वारा हमारा जीवन बदला है, दूसरे का जीवन बदले प्रभु, इसलिए हमें एक जिम्मेदारी दी है। ఏ సువార్త ద్వారా అయితే మన జీవితాలు మార్చబడినాయో
అదే రీతిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ సువార్త ద్వారా వారి జీవితాల్లో కూడా మేలు పొందుకోవాలి, వారి జీవితాలు కూడా మార్చబడాలని ఈ ప్రాంత ప్రజల నిమిత్తమై ఈ సమయంలో దేవుడు ద్వారము తెరిచి మనందరినీ కూడా ఈ ప్రాంతాన్ని నడిపించాడు. पर इधर 13वीं आयत में क्या लिखा है? 13వ వచనంలో ఏం రాయబడింది? पढ़ो तो भाई। నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియకు బయలుదేరితిని. हाँ, इधर एक अद्भुत बात है, एक अद्भुत मर्म है। ఇందులో ఒక అద్భుతమైనటువంటి మర్మము 13వ వచనంలో దాగి ఉన్నది. वो बोला मेरे मन में चैन नहीं था। కాబట్టి ఏమంటున్నాడు? నా మనసులో నెమ్మది లేదు. और क्या बाद में क्या हुआ? तीतुस उसके पास आए तभी। हाँ, समय बोलो। एक आत्मा का बंधन ये है, जब हम काम करने जाते हैं तो शैतान कई प्रकार के लगे, पर जब हम प्रभु के लोग के साथ एक रूप हो गए, इस आत्मा के बंधन में रहकर, एक आत्मा के बंधन में रहकर हमें ये काम करना है, ये इधर बताते हैं। కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మర్మం ఏంటంటే మనందరం కూడా దేవుని కలిగించేటువంటి ఆత్మ ఐక్యత అనేటువంటి బంధముతో కలిసి మనము దేవుని పని చేయాలి. ఇక్కడ తీతు రానప్పుడు ఏం జరిగిందంటే నెమ్మది లేదు అని చెప్తాను. కనుక దేవుని ప్రజలతో కలిసి ఉన్నప్పుడు నెమ్మది వస్తుంది. और बाद में इधर 14वीं आयत में क्या लिखा है? 14వ వచనం ఏం రాయబడింది? पढ़ो। మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసనము కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. इधर क्या सुसमाचार क्या है? एक सुगंध है। కాబట్టి సువార్త అంటే ఒక మంచి సువాసన అని చూస్తాం. हाँ, सुगंध आती है। क्यों? हम देखते कई फूल होता है तो क्या उसकी सुगंध आती है कि भाई इधर ये कुछ ये है फ्लावर है, उसकी सुगंध बहुत अच्छी आती है। కాబట్టి కొన్ని రకాల పూలు ఉంటాయి. ఆ పూలు ఏం చేస్తాయంటే చక్కటి సువాసనను వెదజల్లుతూ ఉంటాయి. కాబట్టి ఈ సువార్త కూడా ఇటువంటి సువాసన. हाँ, ये प्रभु ने हमें ये सुवास रूपी सुवार्ता का ये फ्लावर दिया है, वे लेके हमें दूसरों के पास जाना है। సువార్త అనేది కూడా ఒక పువ్వు లాంటిది. ఇది దేవుడు మనకిచ్చాడు. మనం ఈ యొక్క పువ్వును లేకపోతే సువాసన కలిగినటువంటి సువార్తను ఇతరుల ఎద్దకు మోసుకొని పోవాలి. వారి జీవితాల్లో కూడా ఆ యొక్క సువార్త ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలి. हाँ, इधर जो है 14वें आयत में पिछला हिस्सा में लिखा है, हाँ। और अपने ज्ञान की सुगंध हमारे द्वारा जगह जगह फैलाता है। కాబట్టి మరి 14వ వచనం క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించు దేవునికి స్తోత్రము. ये सुसमाचार क्या है? एक ज्ञान, परमेश्वर का ज्ञान भी है। ఈ సువార్త అంటే ఏంటి అంటే దేవుని యొక్క జ్ఞానము, క్రీస్తు జ్ఞానము. और वो ज्ञान क्या है? सुगंध फैलाता है वो ज्ञान। ఈ యొక్క జ్ఞానం ఏం చేస్తా ఉన్నది? మంచి సువాసనను వెదజల్లుతూ ఉన్నది. तो ये अधिकार हमें प्रभु ने दिया है, हमें भी ये सुवार्ता हमें सुना, हमें सुगंधमय बनाया हमारा जीवन। हम देखते हैं कैसा दुर्गंध का जीवन हमारा था। हाँ? కాబట్టి మన జీవితాల్లో కూడా ఒకప్పుడు దుర్గంధముతో కూడినటువంటి జీవితాలు, మన జీవితాల్లో మంచి వాసన ఉండేది కాదు. ఈ యొక్క సువార్తను మనం అనుభవించిన తర్వాత, ఈ సువార్త మన ఎద్దకు వచ్చిన తర్వాత మన జీవితాలు మార్చబడినాయి, సువాసనగా మార్చబడుతూ వచ్చాయి. మన జీవితాలు సువాసనను వెదజల్లేటువంటి జీవితాలుగా ఉన్నాయి. ఇప్పుడు जब हमने सुसमाचार सुना, वो सुगंध हमारे जीवन में प्रभु ने डाला, और वो सुगंध दूसरों को भी जानी चाहिए। కాబట్టి ఈ సువార్తను వినిన వెంటనే దేవుడు మనలోనికి సువాసనను తీసుకుని వచ్చాడు. ఈ యొక్క సువాసనను ఇతరులకు కూడా మనం ఏం చేయాలి? మరి వారిని వెలిగించేటువంటి వారంగా, ఈ సువాసనను వెదజల్లేటువంటి వారంగా ఉండాలి. और दूसरी बात कि वो सुवार्ता क्या है? सुसमाचार क्या है? ज्ञान है। प्रभु ने हमें ऐसा अद्भुत ज्ञान दिया जिसके द्वारा हम अनंत जीवन पाए, हमारे में से मृत्यु चली गई। కాబట్టి రెండవదిగా సువాసన అంటే ఏంటి అంటే క్రీస్తు యొక్క జ్ఞానము. ఈ జ్ఞానం ఏం చేస్తా వచ్చింది? మనల్ని సర్వసత్యములోనికి నడిపించింది, మరణము నుంచి తప్పించింది. మన ఎదుట ఇప్పుడు మరణం లేదు, జీవం ఉన్నది. और इसीलिए 16 आयत में क्या लिखा है? पढ़ो भाई। 16వ వచనం అండి. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.
इधर क्या है, सुसमाचार हमें एक जीवन देता है, मृत्यु में से जीवन लाता है, मनुष्यों में जीवन लाता है। కాబట్టి మూడవదిగా ఈ యొక్క సువార్త, ఈ సువాసన దేనికి సాదృశ్యంగా ఉందంటే మరణము నుంచి మరి జీవంలోనికి దాటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. और हमें मृत्यु की जो दुर्गंध है वो चली जाती है और सुसमाचार की सुगंध हमारे जीवन में आती है और दूसरे के पास जाती है, जैसे फूल में होता है, फ्लावर में होता है, वैसा. కాబట్టి యొక్క సువార్త, సువాసన మరణపు వాసనను తీసివేసి జీవపు వాసనను మనలోనికి మరి అన్వయించబడింది. కాబట్టి మరణంలోని నుంచి జీవంలోనికి దాటి ఉన్నాము. और इसीलिए इधर लिखता है कि वो जीवन की सुगंध है. కాబట్టి ఇది ఏంటంట, మరి జీవార్థమైన జీవపు వాసనగా. इधर ये प्रभु का जो सुसमाचार है वो हमारे जीवन की सुगंध बनती है. కాబట్టి ఈ యొక్క సువార్త మన జీవితాల్లో మరి చక్కటి జీవపు వాసనగా మరి ఉంటా ఉన్నది. और प्रभु चाहता है कि हमारी सुगंध या हमारे पास ही न रहे पर दूसरे के पास जाए. इसीलिए परमेश्वर ने हमें ये वचन दिया कि जाओ और सुसमाचार पूरे संसार में प्रकट करो. కాబట్టి జీవార్థమైనటువంటి జీవపు వాసనగా దేవుడు మనల్ని మార్చాడు. మనకు కూడా యొక్క సువార్తని ఇచ్చాడు. ఈ సువార్త మాటలు మనం కూడా అనేక ప్రాంతానికి వెళ్ళి అనేకులకు తెలియజేసి మరణంలో ఉన్నటువంటి వారిని దేవునిలోనికి అనగా జీవంలోనికి నడిపించే వారుగా ఉండాలి. और इधर 17 आयत में क्या लिखा है? 17వ వచనము, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. इधर लिखा है कि परमेश्वर के वचन में मिलावट नहीं करना है. जो प्रभु ने हमारे जीवन में जो सच्चा जो प्रभु ने हमें ज्ञान दिया है सुसमाचार का, वही हमें सही रीति से प्रकट करना है. प्रभु यीशु मसीह को ही प्रकट करना है, दूसरी ऐसी इधर संसार की बातें नहीं. हम देखते हैं कई लोग ऐसे जाते हैं प्रचार में, क्या बोलते हैं वो क्या संप्रदाय वाले और मतांतर वाले ऐसे जाते हैं तो कई मिलावट करके बोलते हैं और उसके लिए बाद में तकलीफ आ जाती है. చూడండి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనము సువార్తకు వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు, మన జ్ఞానపు మాటలు మనం వినియోగించి సువార్త చెప్పకూడదు. దేవుని యొక్క మాటలు మాత్రమే తెలియచేయాలి. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా జీవం కలిగించేటువంటి మాటలే మనము ఇతరులకు తెలియజేసేటువంటి మరి నిజమైనటువంటి సువార్తను ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. ఈ దినాలు చూస్తా ఉన్నాం, ఇలాంటి సువార్త మరి దొరకడం లేదు, అందించడం లేదు. మరి అదే రీతిగా అన్యులను చూసినట్లయితే ఈ లోకంలో ఉండేటువంటి మరి సాంప్రదాయాలు, ఈ లోకంలో ఉండేటువంటి జ్ఞానం ద్వారా అనేక విషయాల్లో మత బోధకులు బోధిస్తూ ఉంటారు. కానీ మరి అది సువార్త కానే కాదు. इसीलिए हमें जो प्रभु ने हमें वचन दिया है, हमारे मुख में जो प्रभु रखता है और हमारे जीवन में जो अनुभव हमने किया है वो अनुभव हमें बताना, मीन्स हमारी गवाह देना है. కాబట్టి సువార్తలో చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటి అని అంటే దేవుడు మనలో ఉంచినటువంటి మాటలు, ఆ యొక్క మాటల ద్వారా చేయబడినటువంటి మన జీవితంలో చేసినటువంటి మార్పు, దేవుని యొక్క క్రియలు, దేవుడు ఇచ్చినటువంటి మాటలను మాత్రమే ఇతరులకు తెలియజేసి మనము సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకునేటువంటి వారంగా ఉండాలి. ఇది నిజమైనటువంటి సువార్త. इधर उधर की बातें नहीं करना है, पर प्रभु ने जो हमारे जीवन में काम किया है वो हमें लोगों को बताना है. वो सुवास है तो वो सुवास जाएगा, ये संसार के लोग सुनेंगे वो सुवास और हमें प्रभु का आनंद मिलेगा और वो भी ये सुवास लेकर प्रभु के पास आएंगे. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు, మనకున్నటువంటి స్థితిగతులు, వీటన్నిటిని కాదు సువార్తలో చెప్పవలసింది. దేవుడు ఏదైతే మన జీవితాల్లో కార్యం చేసినాడో, మన జీవితాల్లో గొప్ప మార్పు కలిగించాడో, మన యొక్క జీవితాలు సువాసనగా మార్చబడినేవో, ఈ యొక్క దేవుని మాటలు మరి మన జీవితాన్ని మార్చినాయి కనుక ఈ మాటలను మాత్రమే సువార్తలో వినియోగించి ఇతరులకు తెలియజేసి వారిని కూడా రక్షణలోనికి నడిపించాలి. आजकल हम देखते हैं कि शैतान भी काम कर रहा है. ఇది మనం చూస్తూ ఉన్నాం, శైతానుడు కూడా బాగా పనిచేస్తా ఉన్నాడు.
तो क्या है, जब हम ऐसी बातें करते हैं तब क्या है, शैतान उग्र होता है, शैतान ये बोलता है। इसीलिए हमें जो सही बात है वो ही बताना है, तो शैतान शर्मिंदा होगा। కాబట్టి ఈ దినం మనం చూస్తా ఉన్నాం కదా, వ్యర్థమైనటువంటి మాటలు తెలియజేసినప్పుడు ఎంతో మంది ఉగ్రులైపోతారు, విరోధంగా మారిపోతారు, వారు మన మీదకి దాడులు చేయడానికి వస్తారు. కానీ దేవుని యొక్క రక్షణ సువార్త ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా దేవుని జీవం కలిగినటువంటి మాటలను తెలియజేసినప్పుడు వారు ఆకర్షించబడి వారి జీవితంలో మార్పు కలుగుతా ఉన్నది. और इसीलिए जब हम ये प्रभु का वचन सुनाते हैं और जो सही बातें बताते हैं, प्रभु हमारे साथ रहता है। इधर क्या लिखा है, చాలా परमेश्वर ప్రాముఖ్యమైనటువంటి को మాట. उपस्थित जानकर मसीह में बोलते हैं। కాబట్టి మరి నిష్కాపత్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి, ఈ మాట చాలా ప్రాముఖ్యం. దేవుని వలన నియమింపబడినటువంటి వారుగా ఉండి సువార్త యథార్థంగా సత్యముగా మరి తెలియచేయట. हाँ, तो जो हम बोलते हैं वो हम नहीं, पर प्रभु का आत्मा हमारे में बोलता है और प्रभु खुद हमारे जीवन के द्वारा बोलता है। ये सुसमाचार है। కాబట్టి మనం చెప్పేటువంటి మాటలు అవి మన మాటలు కాదు, దేవుడే ఆ మాటలు మనలో ఉంచి మన జీవితంలో చేసినటువంటి మార్పు, మన యొక్క యథార్థత, మనలో కలిగిన పశ్చాత్తాపం, ఇవన్నిటిని బట్టి దేవుడు మనలో చక్కటి మాటల నుంచి ఇతరులకు తెలియజేసినప్పుడు వారు కూడా దేవుని మాటలు అంగీకరించడానికి మరి వీలవుతుంది, అక్కడ దేవుడు పనిచేస్తాడు. इसीलिए हमें घबराने की जरूरत नहीं है, ఇది నిమిత్తం तो प्रभु हमारे साथ है और हम नहीं, पर प्रभु खुद दूसरों को सुसमाचार प्रभु हमारे द्वारा देता है। కాబట్టి ఇందు నిమిత్తమే మనం ఏమాత్రం భయపడవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మనం కాదు సువార్త ప్రకటించేది, మనలో దేవుడు చేసినటువంటి మా యొక్క మార్పు క్రియలను బట్టి దేవుడే తన మాటలు మన నోటిలో ఉంచి ఆయన ఈ యొక్క సువార్తను మరి ప్రకటిస్తూ ఉంటాడు. तो प्रभु हमारी सहायता करे कि हम जब कल निकले तब प्रभु हमारे साथ आएगा, ये हमें यह बनना है। और जो प्रभु ने हमें बोला है वो, और जो सुगंध हमारे में रखी वो सुगंध हम फैलाए। కాబట్టి ఈ రేపటి ఉదయకాల సమయంలో మనం సువార్తకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏ మాటలు మరి ఏదైతే మనలో దేవుడు కార్యం చేస్తూ వచ్చాడో ఆ మాటలే యథార్థముగా సత్యముగా మనము చాలా మరి జాగ్రత్తతో ఈ మాటలు తెలియజేసి సువార్తను ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. तो प्रभु ये वचन समझने में सहायता करे और कल के लिए हमें इस वचन के द्वारा तैयार करे। కాబట్టి ఈ యొక్క మాటలు దేవుడు ఆశీర్వదించి మన జీవితాల్లో ఈ యొక్క వాక్యానుసారంగా మనము ఈ 2 దినాల సువార్త పరిచయ నిమిత్తమై చక్కటి సిద్ధపాటు మనకి అనుగ్రహించునుగాక.